వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ షాపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను ఏం తీసుకున్నాను, ఏంటి, వీటి కాస్ట్ ఎట్లుంది, ఏం కదా మొత్తం నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే నేను చూపిస్తాను, చూసేసేయండి ఏం తీసుకున్నానో. ఫస్ట్ అయితే నేను ఈ జ్యువెలరీ బాక్స్ అయితే తీసుకున్నాను. అంటే జ్యువెలరీలో ఎట్లాంటి మోడల్ తీసుకున్నానో చూపించేసేనా. నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అబ్బా, నచ్చి తీసుకున్నాను నేనైతే. చూడండి, ఇలా మంచిగా ముత్యాలలో ఇలాంటి డిజైన్లు అయితే నేను తీసుకున్నాను. దండ ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి తెలుసా. అసలు చాలా సింపుల్ గా హెవీ లుక్ ఉన్న ప్రోడక్ట్ అంటే ఇదే. మంచిగా చిన్న చిన్న ఇలా ముత్యాలు వచ్చేసి మంచిగా ఇలా రౌండ్ గా ఇలా ముత్యాలు వచ్చేసి డిజైన్ లో మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చాలా బాగుంది. సింపుల్ గా చాలా లుక్ అయితే బాగా కనిపిస్తారు. సింపులే కాకపోతే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది అబ్బా. ఆల్రెడీ నేను వేసుకున్నాను. మన లైవ్ లో ఒక చోట మీకు కనిపిస్తాను ఇదే జ్యువెలరీ సెట్ తో. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 150 అరౌండ్ ఆ చేంజ్ లోనే పడ్డది. 150-200 ఆ చేంజ్ లోనే ఉంది. ఇది బాగుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. చూడండి, మంచిగా ఇలా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో ఇలా స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి మొత్తం ఇలా ముత్యంతో వచ్చి చాలా బాగుంది. నాకు బాగా నచ్చినాయి అబ్బా. మంచిగా పెట్టుకొని బయటికి టెంపుల్స్ కి కానీ అట్లా వెళ్ళాలి కానీ సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది. అంటే సింపుల్ గా గ్రాండ్ గా ట్రెడిషనల్ గా బాగా కనిపిస్తారు ఈ జ్యువెలరీ సెట్ తో. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. కాస్ట్ చెప్పిన కదా, 150-200 చేంజ్ లోనే మంచి లుక్ అన్నమాట. దీనికి ఇలాంటి చిన్ని బాక్స్ కూడా వస్తుంది అనమాట. బాక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది, ఇందులో ఏముందో చూడాలి. నేనైతే ఒక 2 జ్యువెలరీ బాక్స్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అందులో సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఇదబ్బా, ఇది అణిగిపోయిందిరా నాయన. దీనికి ఇయర్ రింగ్స్ రావు అనిపించింది. ఓకే, ఇది వచ్చేసి ఇది చూడండి, మంచిగా సన్న తీగ వచ్చేసి డిజైన్ లో ఈ మధ్యన వస్తున్నాయి కదా. అందులో మనం ట్రై చేద్దాము, మన కాడ లేదు అన్నట్టయితే నేను ఇదైతే తీసుకున్నాను. మంచిగా లుక్ కనిపిస్తుంది కదా అన్నట్టు. చూడండి, బాగా లుక్ బాగుంది కదా. చాలా బాగుంటదండి ఇట్లాంటి సింపుల్ గా సన్న తీగ వచ్చి అక్కడక్కడ డిజైన్ ఇలా రావటం చాలా బాగుంది. జాగ్రత్తగా చూసుకోవాలి కాకపోతే ఇట్లాంటి దండల్ని చాలా చాలా కేరింగ్ గా చూసుకోవాలన్నమాట. మనం గోల్డ్ ని ఎట్లా కేరింగ్ గా చూసుకుంటామో అట్లా కేరింగ్ గా చూసుకుంటేనే ఇది తీసుకోండి. లేకపోతే ఇంకా అస్సలు వద్దు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా లాగినాక పుట్టుకు తెగిపోతుంది. ఇది తెగిపోతుందో లేదో ట్రై చేసి లాగుదామన్నా భయం వేస్తుంది. ఎందుకంటే అంత సన్న తీగ కదా. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా డిజైన్ ఇట్లా ఇలా స్టోన్స్ వచ్చేసి చాలా క్యూటీగా సింపుల్ గా బాగుంటది. ఇది వచ్చేసి 110-130 ఆ చేంజ్ లో ఏమో పడ్డది. బాగుంది, నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఇదైతే సింపుల్ గా బాగుంటది అన్నట్టయితే నేను ఇది తీసుకున్నా. బాగుంది, క్యూటీగా సింపుల్ గా బాగుంది. ట్రై చేయండి, ఇది కూడా ట్రై చేయండి. అదైతే నిజంగా అబ్బా హైలైట్ లుక్ వస్తుంది. ఇది కూడా సింపుల్ గా డ్రెస్సెస్ మీద కూడా బాగుంటది. ట్రై చేయండి, బాగుంది, చాలా క్యూట్. ఉండండి, మళ్ళీ ఇందులోనే పెట్టేద్దాం. ఎందుకంటే ఈ కవర్ పోతే మళ్ళా కథం అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. అలా మనం ఇప్పుడు ఆ ముత్యంది చూసిపిచ్చా కదా, దాన్ని జాగ్రత్త పెట్టుకున్నా లేకపోయినా దీన్ని అయితే జాగ్రత్త పెట్టుకోవాలబ్బా. ఎందుకంటే అంత డెలికేట్ ప్రోడక్ట్, అంత సింపుల్ గా క్లాసీగా మంచిగా కనిపించే ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ ఉంటాయి, ఇదైతే తీసుకున్నా. ఇదైతే నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి, చూడాలి అనుకుంటున్నా. కాకపోతే ఇది ఇప్పటికి అయింది అనమాట.
ఓపెన్ చేస్తాను ఏంటిది ఇది అని. ఎప్పటినుంచో అండి నిజంగా ట్రై చేద్దాం అనుకున్నా. కానీ మీషోలో నేను ఫస్ట్ టైమ్ ట్రై చేసిన ప్రోడక్ట్ వచ్చేసి అంటే ఇంత మటికి ట్రై చేయండి ఇప్పుడు తీసుకున్నది. చూసేసేయండి ఏంటి అనేది. టంటడాయ్! ఇదొచ్చేసి హాఫ్ శారీ నేను మీషోలో ఇంత మటికి ట్రై చేయలేదండి. ఎందుకంటే ఎందుకో అబ్బా! దీని మీద బుద్ధి పుట్టలేదు. హాఫ్ శారీ మీద నాకు అస్సలు బుద్ధి పుట్టలేదు. ట్రై చేద్దామా? వద్దా? అని. సో, డెఫినైట్‌లీ అయితే చివరికి ట్రై చేసేసాను. ఇది. చాలా మంచి లుక్ అయితే కనిపిస్తారు. మంచిగా ట్రెడిషనల్ లుక్ అయితే బాగొస్తదండి ఈ శారీకైతే. అంటే హాఫ్ శారీకి. ఇదొచ్చేసి క్లాత్ అయితే వచ్చింది. మనం మెజర్‌మెంట్‌తో స్టిచ్ చేపించుకోవాలి. నేనైతే అందులో ఆప్షన్స్ ఉండే గానీ నేను ఏది నొక్కినానో తెలియదు. అంత ఐడియా లేదు. సో, మనమే స్టిచ్ చేపించుకోవాలనుకుంటా ఇది. క్లాత్ వచ్చింది కదా! మనమే స్టిచ్ చేసుకోవాలి. మేలేలెండి. వాళ్ళు స్టిచ్ చేసుకునే కాడికి మనమే స్టిచ్ చేసుకుంటే అంటే నా చేతిలో పని కాబట్టి నేను మేలే అనుకుంటున్నాను. ఇదైతే క్లాత్, హాఫ్ సారీ క్లాత్. చూడండి క్లాత్ గూడా బానే వచ్చింది. చాలానే వచ్చింది. చూడండి. మన సైజుకి తగ్గట్టు కుట్టుకోవచ్చు మంచిగా. కింద బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది. పైనైతే కింద చిన్న బార్డర్‌తో అయితే ఇలా ఇచ్చారు. చాలా బావుంది. లుక్ అయితే బాగా కనిపిస్తదబ్బా! క్లాత్ గూడా బాగా గట్టిగానే ఉంది. సాఫ్ట్ క్లాత్ ఆక్పట్ క్లాత్. మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూసేసేయండి. ఇట్లొచ్చింది మొత్తము. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇట్లొచ్చింది. మంచి లుక్ అయితే కనిపిస్తదబ్బా! ఎప్పుడన్నా మంచిగా ఫంక్షన్స్‌కి గానీ, ప్రీ వెడ్డింగ్స్‌కి గానీ, ఏమైనా డాన్స్ ప్రోగ్రామ్స్‌కి గానీ ఇలాంటివి మంచిగా కనిపిస్తాయి. ట్రై చేయండి. మొత్తం అయితే ఇది ఇట్లొచ్చింది. బావుంది గదా! నాకైతే నచ్చిందబ్బా! కట్టుకుంటే లుక్ అదిరిపోతది జూడు సూపరుంటది. దీనికి బ్లౌజ్ ఎట్లొచ్చింది చూసేద్దామా? బ్లౌజ్ వచ్చేసి ఇదే. సేమ్ లంగా వచ్చింది గదా! ఇది. సేమ్ అట్లనే ఇది గూడా. ఇదొచ్చేసి బిగ్ బార్డర్. ఆబ్వియస్‌లీ అందరికి తెలుసు. హ్యాండ్స్‌కిది క్లాత్. చూడండి. క్లాత్ గూడా బాగా ఎక్కువనే ఇచ్చారు. మీటర్ కన్నా ఎక్కువనే ఉంటదనిపిస్తుందిది. మీటర్ కన్నా ఎక్కువుంటదబ్బా ఇది క్లాతొచ్చేసి. చూడండి హ్యాండ్స్‌కి గూడా బ్లౌజ్‌కి హ్యాండ్స్ గూడా బాగిచ్చారు. మధ్య మధ్యలో ఇలా ఏనుగులొచ్చేసి, పికాక్స్ వచ్చేసి నిజంగా ఏనుగులు, పికాక్స్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే చానా బావుంది ఇది గూడా. ఈ సారీ ఐటెమ్స్ ప్రతి ఒక్కటైతే చానా చానా బావున్నాయబ్బా! చూడండి మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది. చాలా బావుంది గదా! ఇదో చూడండి ఇక్కడ గూడా చూడండి సేమ్ ఇప్పుడు హ్యాండ్స్‌కి ఎట్లొచ్చిందో దీనికి గూడా అట్లనే వచ్చింది. చూడండి ఇక్కడ. ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసి, పికాక్స్ వచ్చేసి చాలా బావుంది. ఇక్కడ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చేసి చాలా బావుంది. చాలా చాలా ట్రెడిషనల్ లుక్ పార్టీ వేర్ ఎందుకులేండి ట్రెడిషనల్ అయితే అని అయితే చెప్పుకుంటాం. ప్రీ వెడ్డింగ్‌కి గూడా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి చున్నీ. చున్నీ అయితే వచ్చింది జూడు. క్లాత్ పట్టుకుంటే జూడు ఎంత బావుందంటే అంత బావుంది క్లాత్. చాలా సాఫ్ట్‌గా శారీ క్లాత్ అండి ఇది. చానా బావుంది. నిజం అబ్బా! ఇదైతే నేను కుట్టుకొని యేసుకొని ఒకసారి వీడియోస్ అంటే షార్ట్స్ గానీ, ఏదన్నా లాంగ్ వీడియో గానీ, ఏదన్నా తీస్తాను. లైవ్‌కి గానీ వస్తాను. చూడండి లుక్ అయితే అద్దిరిపోతదనమాట. చూడండి చున్నయితే చానా పెద్దగానే ఇచ్చిండ్రు. అంటే ఇటు సైడ్స్‌కైతే బార్డర్ అయితే ఇవ్వలేదు. ఇలా అప్ అండ్ డౌన్ మాత్రమే బార్డర్ ఇచ్చారు. ఇలా అప్, డౌన్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈడ చిన్ని బార్డర్ అంటే లేస్ అయితే ఇచ్చారు. ఇది గూడా లేస్‌లో గూడా పికాక్స్, ఎలిఫెంట్స్ అయితే వచ్చి ఇలా ఉంది. బావుంది లేస్. బావుంది చూడండి. చాలా బావుంది. ఓవరాల్ వచ్చేసి మొత్తం ఇది. చానా లుక్ అయితే ట్రెడిషనల్‌గా చాలా బాగా కనిపిస్తది. నిజంగా ట్రై చేయండి ఇది గూడా. ఇది గూడా నాకు ఒక 700 ఆ రేంజ్‌లోనే ఇది.
నేను తీసుకున్నాను. బావుంది. నేనైతే ప్రతి ఒక్కటి ఈ ప్రొడక్ట్‌లు ప్రతి ఒక్కటి నేను మీషోలోనే తీసుకున్నాను. వీటి కాస్ట్, కోడ్ అయితే నేను మెన్షన్ చేశాను. శారీకి ఈ చున్నీ గూడా చాలా బా వచ్చింది. మీరే చూస్తున్నారు గదా! చానా సాఫ్ట్‌గుంది. నేనైతే వీటి కాస్ట్, కోడ్ ప్రతి ఒక్కటైతే డీటెయిల్‌గా యాడ్ చేస్తాను. చూడండి. డెఫినైట్‌లీ ట్రై చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి నచ్చుతాయి. ఇలాంటి అద్దిరిపోయే ఐటెమ్స్ సింపుల్ అండ్ ట్రెడిషనల్, ట్రెండీ పార్టీ వేర్ అన్నీ నేను ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీషోలో షాపింగ్ వీడియోస్ చేస్తుంటాను. ఇలానే మీరు చూడండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటివి చేయండి సిస్టర్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ గూడా చూపించండి అని గూడా చెప్పండి. ఓకేనా? ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఆల్సో. బై ఫ్రెండ్స్.